ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. చాలా మంది అంటూ ఉంటారు, నేను ఎన్నో రకాల పూజలు చేస్తాను, ఎన్నో యాత్రలు చేస్తాను, ఎన్నో స్తోత్ర పారాయణ చేస్తాను, నాకున్నంత భక్తి ఎవ్వరికీ ఉండదు. కానీ నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని చిన్న చిన్న కష్టాలకు కూడా ఎక్కువ బాధపడిపోతూ ఉంటారు. భగవంతుడే నాకు ఇలా చేశాడా, నేను చేసే పూజల వల్ల ఇలా జరిగిందా అని లేనిపోని అపోహలతో అనుమానాలతో ఎక్కువ ఆలోచిస్తూ బాధపడుతూ తమ కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. భగవంతుణ్ణి నమ్ముకుంటే కష్టాలు రావు అని ఎక్కడా లేదు. కష్టాలు వచ్చినా చిన్న చిన్న కష్టాలు పడేట్లుగా ఆ భగవంతుడు చేస్తాడు. పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సిన టైంలో చిన్న దెబ్బలతో బయటపడేలా చేస్తాడు. జీవితం అన్నాక కష్టసుఖాలు అనేవి సర్వసాధారణం. అస్సలు కష్టాలు రాకూడదు అనేది అసాధ్యం. రాముడు భార్య అయిన సీతమ్మ ఎన్ని కష్టాలు పడింది. ఆవిడ కష్టాలతో పోల్చుకుంటే మన కష్టాలు ఎంత చిన్నవి. ప్రహ్లాదుడిని కన్న తండ్రే అడవుల్లో పాములతో కరిపించాడు, ఏనుగులతో తొక్కించాడు, కొండ మీద నుంచి పడేశాడు, సముద్రంలోకి నెట్టేశాడు. ప్రహ్లాదుడు ఎప్పుడూ భగవన్నామాన్ని విడిచిపెట్టలేదు. ఇన్ని కష్టాలు పడ్డాడు. అయినా భగవంతుడి వల్లే ఇలా జరిగింది అనుకున్నాడా? అన్నమయ్య, రామదాసు వీళ్ళంతా ఇంత కష్టాలు పడ్డారు. వారి కష్టాలతో పోల్చుకుంటే మన కష్టాలెంత? రామదాసు 12 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. వీళ్ళందరూ భగవంతుడి వల్లే మనకి ఇలా జరిగింది అనుకున్నారా? లేదా మేము గొప్ప భక్తులం కాబట్టి మాకు ఎలాంటి సమస్యలు రాకూడదు అనుకున్నారా? ఎలాంటి సమస్యలు వచ్చినా భగవంతుడిని మనం విడిచిపెట్టకుండా ఉండడమే మన జీవితానికి పరమార్థం. కష్టాలన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని మనకు ప్రసాదించమని భగవంతుడిని ఎల్లప్పుడూ ప్రార్థించాలి. జై శ్రీమన్నారాయణ.